హలో అండి. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో, ఇవాళ మంచిగా తొలి ఏకాదశి కాబట్టి నా 2 ఛానెల్స్ స్టార్ట్ చేస్తానండి. ఒక ఛానెల్‌లో ఏమో పాపకి సంబంధించింది ఎడ్యుకేషనల్ ఛానెల్. ఇంకో ఛానెల్ ఏమో చాక్లెట్‌కి సంబంధించి స్టార్ట్ చేస్తానండి. ఇవాళ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మాక్సిమం అందరికీ యూజ్ అయ్యేలాగా తీసుకొచ్చాను. ఏంటంటే మనది ఒక బిజినెస్ ఉందనుకోండి. ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా బట్టల షాపే అనుకోండి, లేకపోతే గోల్డ్ షాపే అనుకోండి, లేకపోతే ఏదైనా మనది మంచి ఫ్యాక్టరీసే అనుకోండి. సో, వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు జనరల్‌గా ఎలా గ్రీట్ చేస్తాం? థ్యాంక్ యూ చెప్తాం కదా! జనరల్‌గా థ్యాంక్ యూ చెప్పిన దానికి ఇట్లా చిన్న చాక్లెట్ ఇచ్చి కనిపిస్తుంది కదండీ! చిన్న చాక్లెట్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పిన దానికి చాలా బావుంటది. అసలు ఈ చాక్లెట్స్ అయితే మనం నెంబర్ ఆఫ్ వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. కిట్టి పార్టీ ఉంటది. కిట్టి పార్టీ నుంచి ఎళ్తున్నప్పుడు అండ్ వీటిని చిన్న చిన్న పోట్లీ బ్యాగ్స్‌లో అవి కూడా నేను రేపు వీడియోలో చూపిస్తాను. ఆ చిన్న చిన్న బ్యాగ్స్‌లో పెడితే ఇంకా డీసెంట్ లుక్ వస్తది. వేరేజ్ ఇట్లా కిట్టి పార్టీస్‌కి అట్లా వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా! దాంతో ఇది యాడ్ చేస్తే చాలా చాలా బావుంటదండి. అండ్ ఇంకొకటి నా హార్ట్‌కి బాగా టచ్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ రావాలి. మన చాక్లెట్‌తో ఒక పాజిటివ్ వైబ్ రావాలి. నేను చాలా పాజిటివిటీ మీద ఎక్కువ ఇష్టపడతాను నేను. చూడండి ఒక్కొక్కటి కనిపిస్తుంది కదా! ఫోకస్ ఆన్ గుడ్. యువర్ లైఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. మేక్ టుడే అమేజింగ్. Find joy in your journey. Never trust your fears. They don't know your strength. Follow your dreams. They know the way. చూసారు కదా, ఒక్కసారి అది చదివితేనే ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. ఇది మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మన సిబ్లింగ్స్కి కానీ ఎవరికి ఇచ్చినా సరే చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ వీడియోలో నేను ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నా అంటే వీటి ప్రైజెస్ రఫ్గా చెప్తానండి. ఇప్పుడే స్టార్టింగ్ ఆఫ్ బిజినెస్ కాబట్టి డెఫినెట్గా ద క్వాలిటీ ఆఫ్ వీడియో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత బాగుండదు. స్లోగా నేర్చుకుందాము, కంగారేముంది. స్లోగా అదేంటది ఎడిటింగ్ అదంతా ఉంటుంది కదా, అదంతా నేర్చుకుంటాను. వీటి ప్రైజెస్ వచ్చేసి మామూలుగా నిన్న మోక్ష చూపించింది కదండి ఒక క్రేయాన్ చాక్లెట్స్. బేసిక్గా మినిమం టు మినిమం నా ప్రాఫిట్ మినిమం వేసుకుంటే దాని ప్రైస్ వచ్చేసి 222 పడుతుందండి. క్రేయాన్ చాక్లెట్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది. బర్త్డే గిఫ్ట్స్లా బాగుంటుంది, రిటర్న్ గిఫ్ట్స్లా బాగుంటుంది. అండ్ ఆ క్రేయాన్ చాక్లెట్స్ మీరు ఒకసారి చూడండి. నేను కుదిరితే ఆ క్రేయాన్ చిన్న ప్యాకెట్ ఉంది కదా, అవైతే మన బర్త్డేకి ఎవరైనా వస్తే రిటర్న్ గిఫ్ట్స్ లాగా చాలా బాగా యూస్ అవుతుంది. అది వచ్చేసి 59 రూపీస్ ఉంటుంది. మొత్తం ప్యాకెట్ అంతా కావాలంటే 222 రూపీస్ ఉంటుంది. అదే ఆ చిన్న ప్యాకెట్ కావాలంటే 59 రూపీస్ ఉంటుంది. నిన్న ఒక ప్యారిస్ది చూపించాను కదండి, అది 166 రూపీస్ ఉంటుంది. అండ్ నిన్న ఇంకొకటి కిట్ లాంటివి చూపించాను కదా బర్త్డేకి సంబంధించి, ఒకసారి చూడండి, లాస్ట్ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫర్దర్ వీడియోస్లో కూడా నేను ఆ కిట్ చూపించి కింద ప్రైస్ ఉండేలాగా నా మొబైల్ ఫోన్పే, గూగుల్ పే డీటెయిల్స్ ఇచ్చేలాగా స్లోగా ప్లాన్ చేసుకుంటాను. అండ్ నిన్న చూపించాను కదండి హ్యాపీ బర్త్డే కిట్, దానిదేమో 111 ఉంటుంది, కాస్ట్ 111 ఉంటుంది. అండ్ ఇట్లా మీకు ఏమైనా లూజ్ చాక్లెట్స్, జస్ట్ ఇట్లా లూజ్ చాక్లెట్స్ ఒక 50 ఇట్లా కావాలన్నా సరే సప్లై చేయగలను. వీటి ప్రైజెస్ అనేవి ఒక 11 రూపీస్, మినిమం టు మినిమం 11 రూపీస్ ఉంటుంది. అండ్ మీకు ఆ పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయనుకో, డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద పోట్లీ బ్యాగ్ యూ సెలెక్టెడ్. నేను ఒక 2-3 పంపిస్తాను ఫోటోలో. ఇలా కిట్టి పార్టీస్కి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా ఈవెంట్ వచ్చినప్పుడు మనం నోట్తో థ్యాంక్ యూ చెప్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇట్లా చాక్లెట్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, నోట్తో నేను బెస్ట్ విషెస్ చెప్తే ఎట్లా ఉంటుంది. జస్ట్ ఇక్కడ చిన్న ఇలాంటిది మనం మన పిల్లలకి ఇచ్చిన ఎంత బాగుంటుందండి. ఒకసారి చూడండి, వాళ్ళకి ఎంత మోటివేషన్గా ఉంటుంది. సో ఆలోచించండి, ఎప్పుడైనా యూజ్ అయితే డెఫినెట్గా ఒకసారి ఆర్డర్ చేయండి, టేస్ట్ చూడండి. అండ్ కమింగ్ టు ద కొరియర్ డీటెయిల్స్, నేను కూడా అది కొంచెం ఏది బాగుంటుంది, ఏది కన్వీనియంట్గా ఉంటుంది, స్పీడ్ పోస్ట్ అనుకుంటున్నాను.
చూద్దాం, వేరే వేరే ఆప్షన్స్ కూడా చూసి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి. సో నేను ఇవాళ మంచి ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాను, ప్రైజెస్ గురించి చెప్పాను, కొరియర్ డీటెయిల్స్ చెప్పాను. కమింగ్ టు ద మెయిన్ టాపిక్, నాకు తెలిసినంత వరకు మెయిన్ టాపిక్ అండి. మొన్న చెప్పాను కదా మన ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఉండాలి అని, నిన్న చెప్పాను మనం సపోర్ట్ చేసుకోవాలండి. ఇవాళ ఏం చెప్తానంటే అదేంటిది